పోలవరం ఎడమ కాలువ పనులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. అనంతరం పనులు జరుగుతున్న తీరును ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, పోలవరం ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఇరిగేషన్ సంబంధించి 18 ఎకరాలు ఉంటే మరి వేరే ల్యాండ్ ఎక్విజిషన్ చేయని అవసరం లేకుండా మాది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైటే ఒక 2 ఎకరాలు టూరిజంకి రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఒక 2 ఏకర్స్ టూరిజం గురించి మిగిలిన 16 ఏకర్స్ ఏదైతే అక్కడ మనం R&R ఏదైతే ఇస్తామో వాళ్ళకి కూడా ఇక్కడ సైట్స్ ఇచ్చేటువంటి విధంగా కూడా అంటే ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఆ వర్క్ని ఎప్పటికప్పుడు మేము ఇన్స్పెక్షన్ చేసుకుని అటువంటి ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా ఏదైతే ఈ ప్యాకేజ్ 6లో అక్కడ కొంచెం బ్లాస్టింగ్ దగ్గర కూడా లోకల్ విలేజర్స్ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. గత 20-25 రోజుల నుంచి మరి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారంటే అది కూడా కలెక్టర్ గారి తోటి అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకునేటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరో ఇద్దరు కొంత ఆటంకాలు కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలి, అందులో ఉత్తరాంధ్రకు చేరాలి, అటు రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి మరి పనిచేసేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది కూడా అందరూ కూడా స్థానికంగా కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటాం. మా ఇరిగేషన్కు సంబంధించి 18 ఎకరాలు ఉంటే మరి వేరే ల్యాండ్ ఎక్విజిషన్ చేయని అవసరం లేకుండా మాది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా